నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఓర్ నాయనో, యోగి ఇలాంటి పని చేశాడేంటి? యోగికి తప్ప ఇలాంటి పని చేయడం ఎవరికైనా సాధ్యమైద్దా? అమ్మ బాబోయ్, ఇలా గనక ఏ రాష్ట్రంలో అయినా జరుగుంటే ఏమయ్యేది? ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. అసలు ఇంతకు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు? పూర్తి వివరాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఏకంగా 16,000 మదర్సాల లైసెన్సులను యోగి ఆదిత్యనాథ్ ఒకేసారి క్యాన్సిల్ చేసింది. కొన్ని మదర్సాలు పిల్లలను చెడు అలవాట్ల వైపు నడిపిస్తుందట, వారిని దేనికి పనికి రాకుండా చేస్తుందట, వారికి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా చేసి సమాజం మీదకు వదిలేస్తుండటంతో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒకేసారి 16,000 మదర్సాల లైసెన్సులను క్యాన్సిల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 100 గంటల వ్యవధిలో 16,000 మదర్సాలకు సీల్ వేయనున్నారు. ఇకపై మదర్సా విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో తమ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. లెక్కలు, సైన్స్, సోషల్, కంప్యూటర్స్ వంటి పాఠ్యాంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ ని యోగి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లో మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ ని మోదీ ప్రభుత్వం గతంలోనే నిషేధించింది, రద్దు చేసింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న 16,000 మదర్సాలకు సంబంధించిన లైసెన్సులను రద్దు చేసిందట. కారణం, అక్కడ విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దట్లేదు, విద్యార్థులకు కావాల్సిన వాటిల్లో శిక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళను చెడు వ్యసనాలకు, చెడు దారుల వైపు మళ్లిస్తున్నారు, చెడు అలవాట్లను చేస్తున్నారు, వాళ్ళకు కనీస జ్ఞానం లేకుండా చేస్తున్నారు. అలాంటప్పుడు మదర్సాలకు లైసెన్స్ పర్మిషన్లు ఇచ్చి ఏం నేర్పిస్తాం? ఇలాంటివి అవసరం లేదు. ఈ పిల్లలకు గనక నిజంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యను అభ్యసించడం ద్వారా రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశానికి మంచి పేరు తెచ్చే వ్యక్తులుగా మారవచ్చు అనే తన ఆలోచనే అడుగులు ముందుకేంచి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది అని చెప్తున్నారు. మరి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.